హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ క్లాస్. ఈరోజు మనం ప్రవీణ ఉత్తరార్ధ పేపర్ 1 2025 ఫిబ్రవరి గెస్ట్ పేపర్లో ఇచ్చిన కంఠస్థ దోహే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ వన్, చార్ భుజా కే భజన్ మే భూలి పరే సబ్ సంత్ కబీరా సుమిరో తాసుకో జాకే భుజా అనంత్. సో ఫస్ట్ మీరు పోయం ఈ 2 లైన్స్ దోహే రాసేసిన తర్వాత कवि परिचय अनपेटी यह पद्य संत कवि कबीर दास का है. कबीर दास ज्ञानाश्री शेखा के कवि थे. आप अपढ़ थे. कबीर की रचनाओं का संकलन बीजक नाम से प्रसिद्ध है. बीजक के 3 भाग है, साकी, सबद और रमैनी అని కవి పరిచయ రాయాలి. సో సంత్ కబీర్ దాస్ చదువుకోనివారు అయినా సరే జ్ఞానాశ్రీ శేఖ కవుల్లో చాలా పేరు పొందిన కవి. ఈయన రచనలన్నిటిని కలిపి బీజక్ అనే పేరుతో ప్రసిద్ధిగా మనకి పుస్తకం రూపంలో దొరుకుతుంది. మెయిన్గా బీజక్ 3 పార్ట్స్గా డివైడ్ అయింది. అందులో సాకి, సబద్ ఔర్ రమైని. సో ఇలాగా కవి పరిచయం మీరు రాయాలి. రాసిన తర్వాత పోయం యొక్క భావార్థ రాయాలి. సో ఏదైనా సరే కంఠస్థ పద్దిస్తే ఫస్ట్ ఆ దోహే కంప్లీట్ చేసిన తర్వాత కవి పరిచయం ఒక 4 లైన్స్ రాసిన తర్వాత భావార్థాన్ని పెట్టి రాయండి. पूर्वजों ने कहा दिया कि भगवान के 4 भुजाओं होती है, इसलिए सब संत 4 भुजाओं वाले भगवान के भजना में डूबे रहते हैं. लेकिन मैं निर्गुण ब्रह्मा की उपासना करता हूँ, उसके అగణిత్ భుజాయేం హే. సో ఇక్కడ కవి ఏమని చెప్తున్నారు, అందరూ కూడా 4 భుజాలు కలిగిన భగవంతుడిని ప్రార్థిస్తూ ఉంటారు, ఆయన్ని భజన చేస్తూ ఉంటారు. నేను నిర్గుణ బ్రహ్మని, అంటే ఈ విశ్వమంతా ఒక శక్తి ఉంది, దానికి రూపం అంటూ లేదు అని నమ్మి ఆ నిర్గుణ బ్రహ్మని నేను పూజిస్తున్నాను. లెక్కలేనన్ని భుజాలున్నాయి, నేను అలాంటి భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అని కవి చెప్తున్నారు. సెకండ్ పోయం కూడా కబీర్ కే దోహేలో నుంచే వచ్చింది. తేరా సాయి త్యజుమే जो पहुपन में भास कस्तूरी का मिरग जो फिर ढूंढे घास. సో కవి పరిచయం ఇందాక ఏదైతే రాసామో సేమ్ యాజ్ ఇట్ ఈస్ దీనికి కూడా రాసేయండి, ఎందుకంటే ఈ 2 ఒకే లెసన్లోవి కాబట్టి. भावार्थ, जैसे फूल में सुगंध रहती है वैसे तुम्हारा भगवान तुम्हारे में ही अंदर है. कस्तूरी मृग के अंदर सुगंध वस्तु रहती है, यह ना जानकर वह मृग घासों में सुगंध का कारण ढूंढता है. उसी तरह तुम अपने भीतर विद्यमान भगवान को ना पहचान कर बाहर ढूंढते हो. సో ఏ విధంగా అయితే కస్తూరి మృగం అది ఒక జింకలాగా ఉంటుంది, దానిలో నుంచి దాని బొడ్డు నేవల్ పాయింట్ ఏదైతే ఉంటుందో అందులో నుంచి వచ్చే జిగురు ఏదైతే ఉంటుందో అది చాలా మంచి అరోమాగా మంచి స్మెల్ ఉంటుందన్నమాట. సో ఆ కస్తూరి మృగం యొక్క ఆ జిగురు ఏదైతే ఉందో దాన్ని కస్తూరి తిలకంగా చాలామంది ధరిస్తూ ఉంటారు. అది చాలా మంచి ఫ్రాగ్రెన్స్ వస్తుంది. ఆ స్మెల్ ఎక్కడి నుంచి వస్తుందా అని అది తెలియక వెతుకుతూ ఉంటుందన్నమాట. అదేవిధంగా మనం కూడా మన లోపల ఉన్న మంచితనాన్ని భగవంతుడిని బయట ఎక్కడో వెతుకుతూ ఉంటాం. సరిగ్గా చూసుకుంటే మనలో ఉన్న మంచి గుణాలు ఏవైతే ఉన్నాయో అవే భగవంతుడి యొక్క రూపం అని చెప్తున్నారు కబీర్ దాస్. నెక్స్ట్ థర్డ్ పోయం మీకు తులసీదాస్ రాసిన రామ్ సత్సయిలో నుంచి వచ్చింది. రామ నామ మణి దీప్ దరు జిహ్ దేహరి ద్వార్ तुलसी भीतर बाहिरो जो चाहसी उजियार. कवि परिचय, गोस्वामी तुलसीदास मध्यकालीन हिंदी साहित्य के महान कवि थे. वे भगवान राम के बड़े भक्त थे और उन्होंने रामचरितमानस जैसे विश्व प्रसिद्ध ग्रंथ लिखे. तुलसीदास ने संस्कृत के ग्रंथों को हिंदी में रूपांतर किया और धार्मिक और भक्ति साहित्य को लोकप्रिय बनाया. సో గోస్వామి తులసీదాస్ మధ్యకాలీన హిందీ సాహిత్యానికి చెందిన గొప్ప కవి. ఆయన రాముడి యొక్క భక్తుడు. విశ్వంలో చాలా ప్రసిద్ధి చెందిన రామచరితమానస్ రాసిన మహాకవి. ఈయన ఎన్నో గ్రంథాలు సాంస్క్రిట్లో నుంచి హిందీలోకి ట్రాన్స్లేట్ చేయడం ద్వారా ఎంతోమంది వాటిని చదివి ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నారు అని కవి పరిచయం రాయండి. రాసిన తర్వాత భావార్థ, यदि तुम घर के अंदर और बाहर दोनों जगह रोशन चाहते हो तो घर के द्वार पर दीपक रखो. यदि तुम मन की पवित्रता और कर्म की पवित्रता चाहे है तो अपने जीभ से राम नाम का उच्चारण करो. సో ఈ పోయం మీనింగ్ ఏంటి, నీకు వెలుగు కావాలి అనుకుంటున్నావా ఇంట్లో, అయితే ఇంటికి బయట లోపల దీపాలను వెలిగించు.
నీ మనస్సుకి వెలుగు ఎన్లైట్మెంట్ కావాలనుకుంటున్నావా? అయితే రామనామాన్ని జపిస్తూ ఉండు అని కవి చెప్తున్నారు. మీకు ఈ లెసన్లో నుంచే 4th పోయం కూడా వచ్చింది. तुलसी राके कहा ही निकसत पाप पहार फिर भीतर आवत नहीं देत मकार खिवार. సో దీని యొక్క కవి పరిచయం ఇందాక తులసిది ఏదైతే చెప్పానో 3rd పోయంకి అదే రాయాలి. దాని తర్వాత భావార్థ. राम नाम भजन के लिए रा कहते ही मन में रहने वाले पाप का पहाड़ बाहर निकल जाता है. माँ कहते ही द्वार बंद हो जाते हैं, इसलिए वह पाप का पहाड़ भीतर आ नहीं पाएगा. సో మన మనసులో ఉన్న భయాలు పాపాలు ఏవైనా పోవాలి అనుకున్నప్పుడు రామనామాన్ని జపిస్తే చాలు. మనం ఎప్పుడైతే రా అని అంటామో మన మనసులో ఉన్న భయాలు పాపాలు అన్నీ బయటికి పోతాయి. ఎప్పుడైతే నువ్వు మా అంటావో ఆ పాపాలన్నీ బయటికి పోయిన తర్వాత నీ మనస్సు కానీ నీ ఆలోచనలు కానీ ఇంకా మూసుకుపోతాయి. అలాంటి చెడు వైపు వెళ్లకుండా చూస్తాయి అని కవి చెప్తున్నారు. 5th పోయం అండ్ 6th పోయం ఈ రెండు కూడా మీకు రహీం నుంచి వచ్చాయి. లెసన్ 6. సో 5th పోయం చూడండి. రహిమన్ దేకి భడేనుకో లఘు నా దీజియే ఢారీ జహా కామ్ ఆవే సూయి కహా కరే తల్వారీ. कवि परिचय. रहीम का पूरा नाम अब्दुल रहीम खान खाना था. ये अकबर बादशाह के अभिभावक भैरम खान खाना के पुत्र थे. ये अरब के दरबार के नवरत्नों में एक थे. ये संस्कृत, अरबी, फारसी तथा हिंदी के पूर्ण विद्वान थे. रहीम ने भरवई नायिका बेद, भरवई नगर शोभा, मदनाष्टक, दोहावली या सत्साई, श्रृंगार सरोटी आदि ग्रंथों लिखे. సో రహీం ఫుల్ నేమ్ అబ్దుల్ రహీం ఖాన్ ఖానా. ఈయన ఫాదర్ పేరు భైరమ్ ఖాన్ ఖానా. ఈయన అక్బర్ బాదుషాహ్ కోర్టియర్లో ఒక పోయెట్. ఈయన చాలా చిన్న వయసులో నుంచే పోయట్రీ రాయడం స్టార్ట్ చేశారు. దర్బార్ ఆఫ్ అక్బర్లో ఈయన నవరత్నాల్లో ఒకరు. సాంస్క్రిట్, అరబీ, ఫార్సీ, హిందీ లాంగ్వేజెస్లో ఎంతో చక్కగా ఈయన పోయిట్రీ అనేది రాశారు. సమ్ ఆఫ్ హిజ్ ఇంపార్టెంట్ పోయిట్స్ ఆర్ భరవై నాయికా బేద్, భరవై నగర్ శోభ, మదనాష్టక్ ఎక్సెట్రా అని చిన్న ఒక 4 లైన్స్లో కవి పరిచయం రాయండి. ఆ తర్వాత భావార్థం పెట్టండి. भावार्थ. सुई छोटी वस्तु है और तलवार बड़ी वस्तु है. तलवार मिले तो सुई को त्यागना नहीं चाहिए. सुई जहाँ काम आती है वह तलवार बेकार हो जाती है. इसी तरह बड़े की दोस्ती मिली है तो समझकर छोटों को त्यागना नहीं चाहिए. సో ఎప్పుడైనా సరే చూడండి, పెద్దవాళ్ళని చిన్నవాళ్ళని ఎవరికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ వాళ్ళకే ఇవ్వాలి. ఒకళ్ళని చూసి ఇంకొకరిని ఇన్సల్ట్ చేయకూడదని కవి చెప్తున్నారు. సూదిని ఉపయోగించే చోట మనం కత్తిని ఉపయోగించలేం. సో దేని ఇంపార్టెన్స్ దానికే అని కవి చెప్తున్నారు. 2nd పోయం. जो करीब सो हित करे धनी रहीम वे लोग कहा सुधामा बापुरो कृष्ण मिताई जोग. సో कवि परिचय इंदकड़ 5th पोएम की रासिंदे रायाली. भावार्थ. जिसके पास ज्यादा धन है वह बड़ा नहीं. जो गरीबों की सहायता करता है वास्तव में वही बड़ा है. सुदामा गरीब था फिर भी श्री कृष्ण ने उससे मित्रता निभाई क्योंकि श्री कृष्ण गरीबों की हिशोती తే. సో డబ్బున్న వాళ్లే గొప్పవాళ్ళు అనుకుంటే పొరపాటు. ఎవరికైతే మంచి మనసు ఉంటుందో కష్టంలో ఉన్న వారికి హెల్ప్ చేస్తారో అలాంటి వాళ్లే గొప్పవాళ్ళు అని కవి రహీం ఇక్కడ మనకి చెప్తున్నారు. శ్రీకృష్ణుడి యొక్క ఫ్రెండ్ సుధామ, మనం ఉద్ధవుడు అని కూడా పిలుస్తున్నాము, చాలా పేదవాడు. అయితే వాళ్ళ స్నేహం ముందు డబ్బు ఎందుకు పనిచేయదు అనడానికి శ్రీకృష్ణుడు ఉద్ధవుడు కాలు కడిగిన ఒక గొప్ప సంఘటనే మనకి ఎగ్జాంపుల్. సో ప్రేమకి బానిసగా ఉంటాడు భగవంతుడు తప్ప డబ్బు కాదు అని కవి చెప్తున్నారు. సో ఇవి మీ ఇంపార్టెంట్ 6 పోయమ్స్ ఫ్రమ్ యువర్ గెస్ట్ పేపర్ 2025 February. I hope you understand. Thanks for watching.